ఇవాళ చాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తా ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద జల్లడం తెలుసు, కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది.